హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499 ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. అందరూ కూడా చివరి వరకు చూడండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? హూ వాజ్ రీసెంట్లీ అనానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? ఎవరు ఎన్నిక కావడం జరిగిందండి? ఆప్షన్ ఏ దేవేంద్ర ఫడ్నవీస్ గారు. ఓకేనా. బీజేపీ తరపున ఎన్నిక కావడం జరిగింది. మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం రికార్డు స్థాయిలో 3వసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం చేసింది. ఆయనతో పాటు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1. భారతదేశం యొక్క 57వ టైగర్ రిజర్వ్ రతపాని టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశాలి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఓకేనా. ఇండియాస్ 57th టైగర్ రిజర్వ్ రతపాని టైగర్ రిజర్వ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? మధ్యప్రదేశ్ అండి. ఓకేనా. మనము టైగర్ స్టేట్గా పిలిచేటువంటి మధ్యప్రదేశ్లోనే 57వ టైగర్ రిజర్వ్ని మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మధ్యప్రదేశ్లోని రతపాని టైగర్ రిజర్వ్ను భారతదేశం యొక్క 57వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ప్రకటించారు. ఈ విశేషమైన దశ పులుల సంరక్షణ భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది మరియు దాని గొప్ప జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి దేశం యొక్క అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024తో సత్కరించబడిన నర్స్ మరియా విక్టోరియా జువాన్ ఆస్టర్ ఏ దేశానికి చెందినవారు? నర్స్ మరియా విక్టోరియా జాన్ ఆస్టర్ హానర్డ్ విత్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024 ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందినటువంటి వారండి వీరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫిలిప్పైన్స్. వివరాలు చూద్దాం. నర్స్ మరియా విక్టోరియా జువాన్ ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024తో సత్కరించబడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ వృత్తికి విశేషమైన కృషిని జరుపుకునే ప్రతిష్టాత్మక గుర్తింపు. అంకిత భావము మరియు స్థితిస్థాపకతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మరియా ఆరోగ్య సంరక్షణ ల్యాండ్స్కేప్ను ముఖ్యంగా ఫిలిప్పైన్స్ ఆర్మీ, హెల్త్ సర్వీసెస్ మరియు ఫిలిప్పైన్స్ సాయుధ దళాలలో యొక్క అంకిత భావం మరియు స్థితిస్థాపకతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మరియా ఆరోగ్య సంరక్షణ ల్యాండ్స్కేప్ను ముఖ్యంగా ఫిలిప్పైన్స్ ఆర్మీ సర్వీసెస్లో చేసిన కృషికి గాను ఈ అవార్డుకైతే ఎంపిక చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ 1. అంటార్కిటికాలో తన మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ను ప్రారంభించిన దేశం క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ వెదర్ మానిటరింగ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా? అంటార్కిటికాలో మొట్టమొదటిదండి. ఏ దేశం మరి? ఆన్సర్
ఆప్షన్ డి అండి చైనా అండి. మన భారతదేశానికి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఓకేనా. ఆ, మైత్రి, దక్షిణ మైత్రి అని చెప్పేసి గంగోత్రి అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ఉన్నాయి మనకి. బట్ చైనాకి ఇది ఫస్ట్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే. అంటార్కిటికాలో చైనా తన మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ను ప్రారంభించింది. ఖండంలో దాని పరిశోధన ఉనికిని గణనీయంగా విస్తరించింది. తూర్పు అంటార్కిటికాలోని లార్స్మన్ హిల్స్లో ఉన్న జంగుషాన్ నేషనల్ అట్మాస్ఫియరిక్ బ్యాక్గ్రౌండ్ స్టేషన్ వాతావరణ భాగాల యొక్క నిరంతర మరియు దీర్ఘకాలిక పరిశీలనలను అందించడం, వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించడం మరియు పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం చూపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టేషన్ అంటార్కిటిక్ పరిశోధనలో చైనా యొక్క పెరుగుతున్న పాత్రకు మద్దతిస్తుంది. దాని విస్తృత లక్ష్యాలను ధృవశక్తిగా సమం చేస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదాన్ని ప్రకటించింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ యాజ్ అనౌన్స్డ్ విచ్ వర్డ్ యాజ్ ద ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024. ఏం వర్డ్ అండి అది? ఆప్షన్ ఏ బ్రెయిన్ రాట్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా బ్రెయిన్ రాట్ని ప్రకటించింది. ఇది సంవత్సరానికి సంబంధించిన సాంస్కృతిక మరియు సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా తక్కువ నాణ్యత గల ఆఫ్లైన్ కంటెంట్ను అధిక మొత్తంలో వినియోగించడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఆందోళన కారణంగా ఈ పదము ప్రాముఖ్యతను సంతరించుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి యొక్క 4వ ఎడిషన్ భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య డిసెంబర్ 2, 2024న నిర్వహించారు? The 4th edition of Joint Military Exercise Harimau Shakti was conducted between India and which country on December 2nd, 2024? Answer option A అండి, మలేషియా. ఓకే, మలేషియా. చూద్దాం. భారతదేశము మలేషియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి యొక్క 4వ ఎడిషన్ డిసెంబర్ 2, 2024న మలేషియాలోని పాహాంగ్ జిల్లాలోని బేటాంగ్ క్యాంప్లో ప్రారంభమైంది. ఈ వ్యాయామం డిసెంబర్ 15, 2024 వరకు నిర్వహించబడుతుంది. ఇది 2 దేశాల మధ్య సైనిక సహకారాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన వార్షిక కార్యక్రమం. ఐక్యరాజ్యసమితి చాప్టర్ 7 ఆదేశంతో సమలేఖనం చేయబడిన జంగిల్ భూభాగంలో ఉమ్మడి తిరుగుబాటు చర్యలను చేపట్టడానికి 2 దళాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై ఈ వ్యాయామం దృష్టి సారిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. యునెస్కో హెరిటేజ్ టూరిజానికి అగ్రగమ్య స్థానంగా ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రానికి అగ్రస్థానం ప్రకటించింది? యునెస్కో యాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ ద టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజం? ఏ రాష్ట్రం అండి? పశ్చిమ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ యొక్క పర్యాటక రంగము యునెస్కో హెరిటేజ్ టూరిజానికి అగ్రగమ్య స్థానంగా ప్రకటించడంతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. మతపరమైన వారసత్వం మరియు టూరిజంలో రాష్ట్ర గణనీయమైన పురోగతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నొక్కి చెప్పారు. ఈ అభివృద్ధి పర్యాటక రంగాన్ని మాత్రమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధిని కూడా సృష్టించినట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? India's first vertical lift railway sea bridge was recently inaugurated in which state? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడ మరి? తమిళనాడులో. చూద్దాం. కొత్త పంబన్ వంతెన, దీని పేరేంటి? కొత్త పంబన్ వంతెన, న్యూ పంబన్ బ్రిడ్జ్ భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. భారత ప్రధాన భూభాగం మరియు తమిళనాడులోని రామేశ్వరం మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి 105 ఏళ్ల నాటి పంబన్ వంతెన స్థానంలో ఉంది. ఈ అత్యాధునిక వంతెన రైల్వే అవస్థాపనలో ఒక లీపు, వేగం, భద్రత మరియు ఆధునిక రైలు అనుకూలత కోసము రూపొందించబడింది. ప్రాజెక్ట్ అవలోకనం మరియు కాలక్రమం. ఆర్వీఎన్ఎల్ ద్వారా 535 కోట్ల వ్యయంతో నిర్మించిన 2.05 కిలోమీటర్ల పొడవైన వంతెన ఓడల కోసం 22 మీటర్ల ఎయిర్ క్లియరెన్స్ను అందించే పూర్తి ఆటోమేటెడ్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ను కలిగి ఉంది.
మరి ఇది డబుల్ ట్రాక్లను నిర్వహించడానికి రూపొందించబడింది మరియు హై స్పీడ్ రైళ్లకు మద్దతు కూడా ఇవ్వడాన్ని అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 అనే కొత్త బిల్లు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. Which of the following is the correct answer about the new bill? Bharatiya Vayuyan Videyak 2024 passed by the central government recently. ఏంటండి మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవి చూద్దాం. దీనిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆగస్టు 2024లో లోక్సభలో ఆమోదం పొందిన పాత 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో దీన్ని కొత్తగా రూపొందించారు. ఈ బిల్లు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ సిఫారసులకు ప్రతిస్పందిస్తుంది. అంటే ఆ యొక్క అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగా దీన్ని అయితే రూపొందించారు. అన్నీ సరైనవి చూద్దాం. భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 అనే కొత్త బిల్లును కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆగస్టు 2024లో లోక్సభలో ఆమోదించబడిన పాత 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో ఉంది. ఈ బిల్లు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ సిఫారసులకు ప్రతిస్పందిస్తుంది. మరి కొత్త బిల్లు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పాత్రను పెంచే విమానయాన సంస్థల బాధ్యతను బిల్లు స్పష్టం చేసింది. మరి కొత్త చట్టంలో విమాన నిర్వహణ, డిజైన్ మరియు తయారీకి సంబంధించిన నిర్వచనాలు ఉన్నాయి. మునుపటి చట్టంలో ఈ నిర్వచనాలు లేవు. వివాద పరిష్కారం కోసం అపీల్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశము MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ పరికరాలను కొనుగోలు చేయడానికి ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపింది? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఇండియాస్ పర్చేజ్ ఆఫ్ MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ ఎక్విప్మెంట్స్? ఏ దేశము భారతదేశం కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపిందండి? అమెరికా. ఆప్షన్ బి చూద్దాం. డిసెంబర్ 2, 2024 బైడెన్ పరిపాలన భారతదేశానికి సైనిక విక్రయం గురించి కాంగ్రెస్కు తెలియజేసింది. దీని విలువ సుమారు $1.17 బిలియన్. ఇది భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు జలంతర్గామి వ్యతిరేక యుద్ధాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. అమ్మకానికి సంబంధించిన వివరాలు: భారతదేశము MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఇందులో 30 మల్టీ ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, జాయింట్ టాక్టికల్ రేడియో సిస్టమ్ ఉన్నాయి. అదనపు అంశాలు అధునాతన డేటా బదిలీ వ్యవస్థలు మరియు బాహ్య ఇంధన ట్యాంకులు, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్లు కూడా ప్యాకేజ్లో భాగంగా ఉండడాన్ని అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అడిషనల్ క్వశ్చన్స్. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఏ దేశ సైన్యానికి గౌరవ జనరల్ హోదాను పొందారు? జనరల్ ఉపేంద్ర ద్వివేది రీసెంట్లీ రిసీవ్డ్ ద ర్యాంక్ ఆఫ్ హానరరీ జనరల్ ఆఫ్ విచ్ కంట్రీస్ ఆర్మీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నేపాల్. ఓకే, క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో చొరవ 4వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? వేర్ వాజ్ ద 4th ఎడిషన్ ఆఫ్ క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఇనిషియేటివ్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోవా. ఎక్కడండి? గోవా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి ఏ రాష్ట్రం హోస్ట్గా ఉంది? విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? ఆన్సర్ ఆప్షన్స్ అండి, బీహార్. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ యొక్క 6వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 6th annual summit ఆఫ్ ది లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ లీడ్ ఐటీ హెల్డ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బాకు, అజర్బైజాన్. నెక్స్ట్ వన్. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విజన్ పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది విజన్ పోర్టల్ రీసెంట్లీ లాంచ్డ్ బై గవర్నమెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు స్థిరమైన జీవనోపాధి ద్వారా వెనుకబడిన యువతకు సాధికారత కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క విజన్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు మన యాప్లో మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.